నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? అందరూ అంత ఆడిపోసుకుంటుంటే బాబోయ్ ఆ నిగ్రహం ఏంటి సామి? మొన్న ఢిల్లీలో జనం కోసం, నిన్న విశాఖలో జంతువుల కోసం. ఆ నిగ్రహం ఏంటి? ఎవరు ఎన్ని కుట్రలు చేసినా దానికి సంబంధించిన వర్క్ గ్రౌండ్ లెవెల్లో జరిపిస్తూనే పైకి ఏం జరగనట్టు వాళ్ళ మాటలకు కనీసం చెవి దాకా కూడా రానివ్వకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు అంటే నిజంగా ఒక గ్రేట్ అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న ఇష్యూ జరిగితే మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా మాట్లాడే వాళ్ళని చూస్తున్న ఈ రోజుల్లో అసలు ఏం జరగనట్టు నిజ నిజాలన్నీ వస్తాయిలే బయటికి అని ఏమి జరగని వ్యక్తిలా అంత కామ్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు చాలామంది. సో ఈరోజు ఆయన సహనానికి లిమిట్ లేదు, ఆయన ఓపిక్కి లిమిట్ లేదు, ఆయన సాయానికి నో లిమిట్, అలాగే ఆయన మంచితనానికి కూడా నో లిమిట్ అనేది మాత్రం ఇదిగో ఈ రెండు అంశాల ఆధారంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకో విషయం ఏంటంటే 10 మందికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు అంటే మనం మాట్లాడేది ఒక పని చేస్తున్న వ్యక్తి గురించి మాత్రమే. మరి ఆయన ఏం చేస్తున్నారు, 10 మందికి ఆదర్శంగా ఏ విధంగా నిలవబోతున్నారు అనేది 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇక పాయింట్లోకి వెళ్ళిపోతాం. దేని మీద? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓపిక గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అరే, ప్రాణం ఉన్న మనుషులకు పట్టెడు అన్నం పెట్టడానికి కన్న బిడ్డలైనా సరే కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులైనా సరే ఓట్ల కోసం వెళ్తారు తప్ప వాళ్ళకి వెళ్ళి మళ్ళీ పరామర్శించేందుకు ఎవరు వెళ్ళరు. అలాంటిది జంతువుల దగ్గరికి వెళ్ళి వాటిని పరామర్శించినట్టుగా వాటి దగ్గరికి వెళ్ళి వాటితో మాట్లాడుతున్నట్టుగా ఉండి వాటికి ఏం జరుగుతున్నాయో కనుక్కొని ఏం జరగట్లేదో కనుక్కొని అలా జంతు ప్రేమికుల్లాగా కూడా జంతువుల గురించి ఆలోచించే అటవీ శాఖ మంత్రి ఇప్పటి వరకు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు చెప్పండి. ఉంటే కామెంట్ చేయండి. మీరు కూడా వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఎందుకు అంటే దత్తత తీసుకోవటం అనేది ఎవరిని తీసుకుంటాం? జనరల్గా మనుషులు తీసుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితిలో సొంత వాళ్ళకే పట్టెడు అన్నం పట్టలేని పరిస్థితి. అలాంటిది తన తల్లి, ముఖ్యంగా ఒకసారి ఆయన ఒక మాట అన్నారు, అడవి తల్లి నా కన్న తల్లి రెండూ సమానమే అని. ఏదో ఫ్లోలో డైలాగులే అని చాలామంది అనుకున్నారు. కాదు, అడవి తల్లి నా కన్న తల్లి రెండూ సమానమే అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్న వాళ్ళ అమ్మగారి బర్త్డే, అంజనాదేవి గారి బర్త్డే, ఆ బర్త్డే సందర్భంగా నిన్న విశాఖను సందర్శించినప్పుడు అక్కడ ఏం చేశారో తెలుసా? 2 జిరాఫీలను దత్తత తీసుకొని 1 ఏడాది పాటు వాటి ఫుడ్కి కానీ వాటికి మెయింటెనెన్స్కి కానీ అయ్యే ఖర్చును ఆయనే భరిస్తానని చెప్పారట. ఇంతకన్నా ఏం కావాలి? ఆయన మనసేంటో తెలియడానికి. మనుషులు మాత్రమే కాదు, జంతువుల్ని కూడా ఒక మనుషుల్లాగా, ఒక ప్రాణం ఉన్న ఒక ప్రాణ జీవిలా చూస్తున్నారు అంటే ఆయన గొప్పతనం ఇంక దేని గురించి చెప్పుకోవాలి? ఆయన గురించి చెప్పండి. అయితే ఎక్కడికి వెళ్ళినా ప్రతి పర్యటనలో కూడా ఒక నీతి వాక్యం, ఒక నీతి మాట, ఒక నీతికి సంబంధించిన పని అయితే ఖచ్చితంగా చేస్తారు కదా. ఏదో ఒక రకంగా సమాజానికి ఉపయోగపడే, రాష్ట్రానికి ఉపయోగపడే ఒక నీతి కార్యక్రమం చేస్తారు కదా. నిన్న చేసింది ఏంటో తెలుసా? మొన్న వెళ్ళారు కార్యకర్తను పరామర్శించడానికి. అప్పుడు ఏం చేశారు? అవయవదానం చెయ్యండి, ట్యాగ్లైన్ అవయవదానం చేయండి అని పిలుపునిచ్చారు. అంతే కదా. అలా అవయవదానం చేసిన వ్యక్తిని సత్కరించడానికి, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెళ్ళారు అంటే నివాళులు అర్పించడం, అతని ప్రాణాలు కోల్పోతే నివాళులు అర్పించడానికి, వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి వెళ్ళారు అంటే అతను గొప్ప పని చేశాడనే కదా. మళ్ళీ ఇప్పుడు వన్యప్రాణుల సందర్శనకు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? వన్యప్రాణులను దత్తత తీసుకోండి అని. వన్యప్రాణులను దత్తత తీసుకోమని ఇంతవరకు ఎవరైనా పిలుపునిచ్చారా? ఎవరైనా సరే ఆయన చిన్న మాట చెప్తే ఒక యాడ్ కింద వేసుకుంటే ఎన్ని కోట్లు వస్తాయి? కానీ అట్లా కాదు, వన్యప్రాణులను దత్తత తీసుకోమని పిలుపునిచ్చారు. వాటి సంరక్షణకు కూడా మీ వంతుగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. బేసిక్గా స్వచ్ఛంద సంస్థలు దేనికి రావాలంటారు? ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు, లేకపోతే గ్రామాలు దత్తత తీసుకోవడం, అభివృద్ధి చేయండి, ఇది చాలామంది కోరేది. జంతువుల్ని దత్తత తీసుకోమని ఎవరైనా కోరతారా? ఆయన కోరారు నిన్న. నేనైతే 2 జంతువుల్ని దత్తత తీసుకుంటున్నా. మిమ్మల్ని ఆయన ఏంటి ప్రతి మాట చెప్పేది ఏంటి? నేను ఒక పని చేస్తా, నన్ను ఆదర్శంగా తీసుకొని 10 మంది చేస్తారు అన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్నారు. అందరికీ పిలుపునివ్వడు. ఎందుకంటే రేపొద్దున అది కూడా క్వశ్చన్ చేస్తారు. నువ్వు తీసుకోవచ్చుగా, నీ దగ్గర డబ్బులు లేవా అంటారు కదా. వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు? అనిపించుకోరు. కాబట్టి ఏం చేశారంటే 2 జిరాఫీలను దత్తత తీసుకొని ఆయన ఏం చెప్పారు అంటే, మీరు కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రండి, జంతువుల్ని దత్తత తీసుకోండి, నెక్స్ట్ వాటి సంరక్షణకు కూడా ఏం కావాలి ఏంటి అనేది కొంతమంది వచ్చి దత్తత తీసుకోండి అని పిలుపునివ్వటం జరిగింది. అంబాసిడర్ అంటే ఎవరో వచ్చి కోట్లు కుమ్మరిస్తే అంబాసిడర్గా నిలబడటం అది వేరు.
ఎందుకంటే ఈయన ట్రెండ్ సెట్టర్ కదా. ఏంటంటే ఆయనకు ఆయనే అంబాసిడర్. ఏ విధంగా అంటే ప్రజలకు ఉపయోగపడాలి, ఇలా వన్య ప్రాణులకు ఉపయోగపడాలి, ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, ప్రాణ జీవులకు ఉపయోగపడాలి అన్న విధంగా ఆలోచిస్తారంట. ఈ వన్యప్రాణులకు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారు అంటే పర్యావరణ పరిరక్షణకు, ఈ పర్యావరణ సమతుల్యానికి వన్యప్రాణులు అనేది చాలా ఇంపార్టెంటు. అంతరించిపోతుంది మన జంతు సంపద అన్న ఉద్దేశంతో ఈ జంతువులను కూడా అంతం కానివ్వకుండా ఉండాలి అంటే వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అంటూ ఆదర్శంగా నిలిచారు. వన్యప్రాణులు కూడా దత్తత తీసుకోండి, వాటి సంరక్షణకు ముందుకు రండి అంటూ ఆదర్శంగా నిలిచారు. ఇది ఎలాంటి సందర్భంలో నిలిచారు తెలుసా? రాష్ట్రం అంతా ఇదొక నేషనల్ న్యూస్లో చేసేశారు కదా. ఈ అరవ శ్రీధర్కు సంబంధించి వ్యక్తిగత విషయాన్ని పార్టీకి ఆపాదించారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన సహనం చూసారా? నిన్న విశాఖలో జంతువుల కోసం మొన్న కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి కేంద్రాన్ని కలిశారు. ఏమని చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, జనం కోసం వెళ్ళారు, రాష్ట్రం కోసం వెళ్ళారు. ఏమని? బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది, దయచేసి మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే బడ్జెట్లో మాకు కొద్దిగా అవకాశం ఏమైనా ఇవ్వండి, ఆ రాష్ట్రం వైపు కూడా ఒక చూపు మా మీద వేయండి, కనికరించండి అన్నట్టుగా వాళ్ళని విజ్ఞప్తి చేయడానికి వెళ్ళారు. అట్లాగే ఉప్పాడకు సంబంధించి ఈ సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి కోతకు గురవుతున్న ప్రాంతానికి సంబంధించి ఆ వాల్కు మాట్లాడడానికి, ఆ గ్రీన్ ఫీల్డ్ వాల్ గురించి మాట్లాడడానికి కూడా ఆయన అక్కడికి వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు. ఇంకో విషయం ఏంటంటే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలిశారు. ఎందుకంటే పిఠాపురానికి సంబంధించి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అక్కడికి సందర్శనకు చాలామంది నలుమూలల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడ పిఠాపురం రైల్వే స్టేషన్ని అయితే మీరు డెవలప్ చేయడానికి సహాయ సహకారాలు అందించండి అంటూ కోరటం జరిగింది. చూశారు కదా ఎక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఆయన ఏం చేస్తున్నారు? మొన్న ఢిల్లీకి వెళ్ళారు, ఏం చేశారు? జనం కోసం వెళ్ళి మాట్లాడుకొని వచ్చారు. పోనీ అంతటితో రెస్ట్ తీసుకున్నారా? లేదు. మళ్ళీ నిన్న విశాఖకి వెళ్ళి జంతువుల కోసం పర్టికులర్గా. ఇంతకన్నా ఒక మనిషి గురించి చెప్పడానికి ఏమున్నాయి చెప్పండి? ఓ తెగ ఆడిపోసుకోవడం. ఉదయం లెగిసిన నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు ఏం ఇంక ఇదే దోవ, ఇంకేం లే. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఓటమికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఆపడానికి అస్త్రాలు శస్త్రాలు ఏం పని చేయవు. పని చేసేవాడికి ఏం పని చేస్తాయి? పని చేయవు కదా. కాబట్టి ఏం చేస్తారంటే పర్సనల్ విషయాలు తీసుకొస్తారు. ఆయన వైపు పర్సనల్ విషయాలు చూపించడానికి ఇంకేమీ లేవు. గతంలో 3 పెళ్ళిళ్ళు, గతం అయిపోయింది, అందరికి తెలిసిన చరిత్రే. ఆయన ఏంటి అనేది అందరికి తెలిసిపోయింది. ఇక ఆయన్ని ప్రశ్నించడానికి, ఆయన క్వశ్చన్ చేయడానికి ఏమీ లేక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వాడుతున్నారనమాట. నిన్న విశాఖలో ఈ సీతాకోక చిలుకలకు సంబంధించిన పార్కును కూడా ఆయన సందర్శించినప్పుడు కొన్ని సీతాకోక చిలుకల్ని ఆ పార్కులోకి, కొత్త సీతాకోక చిలుకని ఆ పార్కులోకి వదిలినప్పుడు ఆ సీతాకోక చిలుకలన్నీ కూడా ఆయన మీద వాళ్తూ ఉంటే ఆయన ముసుముసు నవ్వులు నవ్వుతుంటే అది మురిసిపోయిన వాళ్లే తప్ప ఎవరు లేదు. కనీసం ఆ మంచి చెడు తెలియని ప్రాణం ఉన్న ఆ వన్యజీవులకి, ఆ వన్య ప్రాణులకి ఆయన మంచితనం, ఆయన గొప్పతనం తెలుస్తుంది. పాపం ఇక్కడున్న మనుషులకే తెలియట్లా. ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి తెలియట్లేదు, ఆయన చేసే మంచితనం గురించి చేయట్లా, ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం ఆదర్శంగా తెలుసుకోవట్లే. ఎంతసేపు ఆయన తొక్కడానికి, ఆయన మీద రాళ్ళు వేయడానికి మాత్రమే ఆయన ఉపయోగించుకుంటారు. కానీ కనీసం అది చూస్తుంటే నిజంగా ఎంత బాగుంది ఆ సీతాకోక చిలుకలు ఆయన చుట్టూ చేరుతుంటే, ఆయన అసలు అలా నవ్వుతుంటే నిజంగా ఒకసారి ఆలోచించండి, ఎంత బాగుంది కదా. ఆ తర్వాత ఎలుగుబంటి ఎన్క్లోజర్ ను కూడా ప్రారంభించారు. ఆ తర్వాత కంబాలకొండను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన 50 ఎకరాల నగర వనాన్ని కూడా ప్రారంభించారు. ఆయన ఒకటే చెప్తున్నారు, మన ప్రకృతి అనేది చాలా ఇంపార్టెంట్. పర్యావరణం అనేది ఎలా ఉండాలి అంటే అది ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. పర్యావరణం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఈ పరిశుభ్రంగా ఉండాలంటే చెట్లు నాటాలి, అడవులు బాగుండాలి, అడవుల్లో జంతువులు బాగుండాలి. పర్యావరణ సమతుల్యత అనేది ఎలా ఉంటుందంటే జంతువుల మీద ఆధారపడి ఉంటుంది. మన జంతు సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని చెప్పుకుంటూ ఆయన వచ్చారు. ఓ పక్కన జనం గురించి, ఇంకో పక్కన జంతువుల గురించి. ఒకసారి ఆలోచించండి, మనుషులేమో జంతువుల్లా మారుతున్నారు, జంతువులనేమో మనుషుల్లాగా ఈయన ట్రీట్ చేస్తున్నారు. ఈయన మరి దేవుడు అనుకోక ఇంకేమంటారు చెప్పండి? ఏదన్నా అంటే నేను పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాను అంటారు. ఆయన చేసే పనులు అలా ఉంటాయి, మరి చెప్పుకోక తప్పదు. పొగుడుతున్నానని ఎవరేమైనా అనుకున్నా, నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే నేను వాస్తవాలే చెప్తున్నా. సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన పని చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాం, లేకపోతే చెప్పం కదా. కాబట్టి ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈరోజు నేను ఎందుకు ఈ పాయింట్ తీసుకున్నాను అంటే, రూమర్స్ అనేవి ఎక్కడైనా వస్తాయి, కామన్. అవి పట్టించుకుంటూ మనం ముందుకు వెళితే ఎక్కడికి వెళ్ళలేం. ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే ఉంటుంది అనేది మాత్రం ఆయన జీవితాన్ని ఇప్పుడు ఆయన నడుచుకునే తీరును చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో నేను కావాలని ఈ పాయింట్ తీసుకున్నా. ఏ విధంగా అంటే అసలు ఏ విధంగా అసలు సోషల్ మీడియాని లేకపోతే పత్రికల్లో కానీ వాళ్ళ సొంత మీడియాలో ఏ విధంగా ఎంత చండాలంగా ఈ అరవ శ్రీధర్కు సంబంధించి ఈ జనసేన పార్టీకి సంబంధించి తమ్మునేల్స్ దరిద్రమైన తమ్మునేల్స్ పెడుతూ చేస్తుంటే కనీసం ఏ మాత్రం చలించకుండా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు అంటే ఆ విధంగా ఉండాలి. ఎన్ని జరిగినా సరే మన కర్తవ్యం ఏంటి, మన దిశ ఏంటి, మన దశ ఏంటి, మన టార్గెట్ ఏంటి అనే దాన్ని మాత్రమే ఫోకస్ చేయాలి అనేది ఆయన 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్క విషయంలో కాదండి, ప్రతి విషయంలో కూడా ఆయన ఆదర్శవంతుడే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.